ఏపీలో ఇవాల్టి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? ప్రధాని మోడీ చెప్పినట్టుగా పొదుపు మంత్ర పాటిస్తూ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మీకు అంతకు మించిన బ్రేకింగ్ న్యూస్ మరొకటి చెప్పనా? కేబినెట్ భేటీ తర్వాత మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఇకపై ప్రత్యేక విమానాల్లో ప్రయాణాలు ఉండవని ప్రకటించిన కాసేపటికే మంత్రి నారా లోకేష్ గారు స్పెషల్ ఫ్లైట్లో సత్యసాయి జిల్లా పర్యటనకు వెళ్ళిపోయారు. అది విషయం. మాటల్లో పొదుపు, చేతల్లో దుబారా అంటే ఇదే. మొన్న మధ్య ప్రధాని మోడీ హైదరాబాదు పర్యటనకు వచ్చినప్పుడు దేశ ప్రజలు కీలకంగా 10 సూచనలు చేశారు వారికి. అందులో పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించడం, విదేశీ పర్యటనలు తగ్గించడం, వంట నూనెల వినియోగం తగ్గించడం లాంటి కీలకమైన పొదుపు మంత్రాలు ఉన్నాయి. మోడీ గారు చెప్పిన దాంట్లో మాటలకే పరిమితం కాకుండా దాదాపు 12 నుంచి 15 వరకు వాహనాలుండే కాన్వాయ్ను 2 వాహనాలకు కుదించి చేతల్లో పొదుపు చూపించారు ప్రధాని మోడీ. దీన్ని ఫాలో అవుతూ మన విజనరీ చంద్రబాబు గారు తన కాన్వాయ్ను 4 వాహనాలకు కుదించారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. మేం దుబారా తగ్గించామని ప్రధాని మోడీకి చూపించడానికి రోడ్డుపై వెళుతున్న తన కాన్వాయ్ వాహనాలను భారీ ఎత్తున డ్రోన్లతో ఫోటోషూట్లు చేయించి సరికొత్త దుబారాకు తెరలేపారు. పబ్లిసిటీ స్టంట్లో భాగంగా ఆ వీడియోలను సోషల్ మీడియాలో వదిలారు. మన విజనరీ తెలివితేటలు ఆ విధంగా ఉన్నాయి. ముందుగా ఆ దృశ్యాలను ఒక్కసారి చూద్దాం సార్. మన బాబు గారి దుబారా ఏ రేంజ్లో ఉందో ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ కుదించుకున్నారట. ఆ వీడియోలు చూడండి ఒకసారి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఎల్లో మీడియా చాలా అద్భుతంగా చూపిస్తోంది 4 వాహనాలని. కానీ ఈ 4 వాహనాల పబ్లిసిటీ కోసం 2 వాహనాలతో వెళ్తున్నారని ఇచ్చినటువంటి కాన్వాయ్కి సంబంధించి 4 వాహనాల్లో పోతున్నారు కదా, అది చూపించడం కోసం వాళ్ళు చేసిన ఖర్చు ఎంత, ఈ డ్రోన్లతో షూట్లేంటి, ఈ వీడియోల రిలీజ్ ఏంటి? పోనీ చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా పొదుపు మంత్రాన్ని పాటించారు మోడీ గారి సూచన మేరకు అని అనుకుందాం. మరి లోకేష్ గారు ఆ వీడియో ఎందుకు చూపించరు? మన దగ్గరుంటే చూపించండి లోకేష్ గారి కాన్వాయ్ని కూడా ఒకసారి. పైగా ఈరోజు ఏం జరిగిందంటే కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రత్యేక విమానాలలో ప్రయాణాలు లేవు అని. అలా అది బ్రీఫ్ చేస్తున్నటువంటి కాసేపటికే లోకేష్ గారు ప్రత్యేక విమానంలో జంప్. ఎక్కడికి? సత్యసాయి జిల్లాకి. సత్యసాయి జిల్లా పర్యటనకు స్పెషల్ ఫ్లైట్ VT-CVB స్పెషల్ ఫ్లైట్లో లోకేష్ గారు వెళ్ళారు. లోకేష్ గారి కాన్వాయ్ కదా అది. ఎస్, చూడండి సార్. పొదుపు మంత్ర అనేది కేవలం మాటల్లోనే నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు నా చేతిలో ఓ జీవో కాపీ ఉంది సార్. ఓ జీవో కాపీ ఉంది. ఇది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి నివాసం, ముఖ్యమంత్రి గారి నివాసం అనాలి, ఢిల్లీలో ముఖ్యమంత్రి గారి నివాసం. ఈ నివాసానికి సంబంధించి, ఢిల్లీలో ఉండేటటువంటి సీఎం నివాసానికి సంబంధించి ఒక జీవో కాపీ. మనం దుబారా గురించి, వాటిని తగ్గించుకోవడం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మన ముఖ్యమంత్రి గారి రేంజ్ ఏంటో మీకు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఏంటి తెలుసా ఈ కాపీ? జిఏడి రిలీజ్ చేసింది ఒక జీవో. జిఏడి ఏపీ భవన్ ఎస్టాబ్లిష్మెంట్ upgradation of the Bangla No. 1 Janpad New Delhi residence of the Honorable Chief Minister, administrative sanction for an amount of 650.97. బాగా వినండి సార్, 650.97 lakhs అంటే రూపాయల్లో మనం చెప్పుకోవాలంటే, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే రూపీస్ 6,50,97,000 ఓన్లీ. 6,50,00,000 సార్. 6,50,97,000 రూపాయలు రిలీజ్ చేశారు. ఎందుకో తెలుసా? ఆ నివాసంలో బాత్రూములు బాగు చేయడానికి సార్. నీట్గా రాసుకొచ్చారు ఇందులో. నేనేం అబద్ధం చెప్పట్లేదు. జీవో కాపీ చూపిస్తున్నా, స్క్రీన్ పైన ఉంది చూడండి. కింద క్లియర్గా రాసుకొచ్చారు. ఇదేంటి? రీడిజైన్ ఆఫ్ అటాచ్డ్ వాష్రూమ్స్ విత్ ఇంప్రూవ్డ్ స్పేస్ యూటిలైజేషన్, మోడర్న్ ఫిట్టింగ్స్ అండ్ ఎన్హాన్స్డ్ ఫంక్షనాలిటీ. బాత్రూములు బాగు చేసుకోవడానికి, తర్వాత ఇటాలియన్ మార్బుల్ వేసుకోవడానికి ఈ 6.5 కోట్లు రిలీజ్ చేశారు. ఇదే ఎప్పుడిది? 12/5/2026, 13/8/2024 పాత జీవో కూడా ఒకటి చూపిస్తున్నా. అదే బిల్డింగ్కి ఎంత రిలీజ్ చేశారంటే 67 లక్షలు వదిలేరు గతంలో. ఇప్పుడు 6.5 కోట్లు.
ఏది బాత్రూమ్లు క్లీన్ చేసుకోవడానికి, మెరుగుపరుచుకోవడానికి. మన దుబారా ఏ రేంజ్లో ఉందనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను సార్. చూపించే ముందు ఇంకొక మాట చెప్పి అందులోకి వెళుతాను. ఇది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ రికార్డ్ సార్, ఇప్పుడు నా చేతిలో ఉన్నది. ఇది ఏంటంటే 2024-25 సంవత్సరానికి కేవలం పబ్లిసిటీ కోసం 747 కోట్ల రూపాయలు సార్. ప్రభుత్వం 747 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. పబ్లిసిటీ కోసం మాత్రమే 747 కోట్ల రూపాయలు చేశారే వీళ్ళ పొదుపు మంత్రాన్ని పాటించేది. ఒకసారి ఆ పొదుపు మంత్రం ఏ రకంగా ఉందో చంద్రబాబు నాయుడు గారిది ఒకసారి చూడండి. గతంలో 2014-19 మధ్య దాదాపు 2500 కోట్లకు పైగా దుబారా చేసినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సొమ్ములు మనవి, సోకులు ఎవరు అనేది మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. ఒకసారి చూడండి. ఢిల్లీలో సీఎం ఇంటి హంగుల కోసం, ఇప్పుడే కదా జీవో కాపీ చూపించాను, 6.5 కోట్లు. గతంలో ఇదే ఇంటి మరమ్మతులకు 1,62,00,000 ఢిల్లీలో. ఇది కాకుండా కరకట్ట నివాసం మరమ్మతులు, లేటెస్ట్ సార్ ఇవన్నీ. కరకట్ట నివాసం మరమ్మతులు 4 కోట్లు. కరకట్ట రహదారి విద్యుత్ దీపాలు, ఆ కరకట్టకు వెళ్ళే మన ఇంటికి వెళ్ళే దారిలో విద్యుత్ దీపాలు పెట్టుకోవడానికి 5.5 కోట్లు. 5,55,00,000 సార్. 5,55,00,000 కేవలం లైటింగ్ కోసం. మన ఇంటికి వెళ్ళే దారిలో ఆ కరకట్ట మీద లైట్లు వేశారు. 5.55 కోట్లు. ప్రత్యేక విమానాలు, ఒక్క చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక విమానాలు 2 ఏళ్ల కాలానికి 109 కోట్లు. వచ్చే సంవత్సరానికి కూడా 55 కోట్లు, అది కూడా రెడీ అయిపోయింది. ఇది కాకుండా మరో 2 ఉన్నారు కదా ప్రత్యేక విమానాల్లో తిరిగేవాళ్ళు. ఎవరెవరు మీకు తెలుసు కదా ఆ 2. ఒకరు మిమ్మల్ని అడుగుతున్నాను సార్, ఒకరెవరు? లోకేష్ గారు, ఎస్ కరెక్ట్. ఇంకొకరు, ఇది కూడా కరెక్ట్, పవన్ కళ్యాణ్ గారు. నెక్స్ట్ చూపించండి సార్. లోకేష్ పవన్ విమాన ఖర్చులు ఒక్క చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే 2 ఏళ్లలో 110 కోట్లు దాదాపు ఖర్చు అయితే ఈ ఇద్దరికి ఎంత ఉంటుంది? ఇందులో ఒకరైతే హైదరాబాద్లో టిఫిన్ చేస్తారు, మధ్యాహ్నం లంచ్ ఏమో విజయవాడలో చేస్తారు, మళ్ళీ నైట్కి ఫ్లైట్ ఎక్కొచ్చి హైదరాబాద్లో డిన్నర్ చేస్తారు. అలా తిరుగుతుంటారు. ఆ ఇద్దరిలో ఒకరు 100 కోట్ల రూపాయలు. ఒక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి ప్రత్యేక విమానాల ఖర్చు 110 కోట్లయితే ఈ ఇద్దరికి ఎంత ఉంటుందనేది లెక్క మీకే వదిలేస్తున్నారు. రైట్. సీఎం మంత్రుల విదేశీ టూర్లు 100 కోట్లు. నోరు తెరిస్తే మనం సింగపూర్ వెళ్ళిపోతాం. మంత్రులు వెళ్తారు, లోకేష్ గారు వెళ్తారు, సీఎం గారు వెళ్తారు. వెళ్ళడం రావడం, ఏ దేశం కనిపిస్తే ఆ దేశంకి వెళ్ళిపోవడం. నెక్స్ట్, ఢిల్లీ లాయర్ లోధ్రాకు. ఈ లాయర్ గారు పర్మనెంట్గా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కొన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసులు వాదిస్తూ ఉంటారు కాబట్టి ఆయనకి ఇప్పటి వరకు దాదాపుగా 12 కోట్లు ఇచ్చాం. పొదుపు ఏ రకంగా చేస్తున్నారు చూడండి, జస్ట్ 12 కోట్లే ఇచ్చాం. సీఎం కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు జస్ట్ 9,20,00,000 అంతే. రామోజీరావు గారి సంస్మరణ, మా వాళ్ళేమో తద్దినం అని పెట్టారు, సరే అదే అనుకుందాం. 10 కోట్లు ప్రజాధనం. ఎవరు రామోజీ ఎవరు? ఆయన సంస్మరణ మనం ఎందుకు చేయాలి? ప్రజాధనం ఎందుకు తగలయ్యాలి? అందులో 10 కోట్ల రూపాయలు, జస్ట్ 10 కోట్లు. నెక్స్ట్, రైట్. ఇది కాకుండా ఇంకా ఉన్నాయి చూడండి, అవి ఇంకా చాలా ఉన్నాయి. ఇది వేటికి దుబారా చేశారనేది. ఎస్, ఆర్థిక శాఖలో 68 మంది కన్సల్టెంట్లు 70 కోట్లు సార్. విజన్ 2047 175 మంది కన్సల్టెంట్లు 50 కోట్లు. ఎన్టీఆర్ విగ్రహం డిపిఆర్ ఎలా ఉండాలి విగ్రహం నిర్మాణం అని చెప్పినోడికి 11.56 కోట్లు. 12 కోట్లు దానికే, విగ్రహం తర్వాత ఖర్చు. విగ్రహం డిపిఆర్కు మాత్రమే 12 కోట్లు. 34 మంది సలహాదారులను పెట్టుకున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు. కోట్లాది రూపాయలు ఇస్తున్నారు సార్ వాళ్ళకి. జాతీయ మీడియాకి పబ్లిసిటీకి సార్ కోట్లాది రూపాయలు ఉన్నాయి సార్. ఇంకా కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది. ఏవి? ఆవకాయ అమరావతి 5 కోట్లు. ఆవకాయ అమరావతి
రాసి పెట్టుకోండి ఇవన్నీ. మన దుబారా ఏ రేంజ్లో ఉందో. ఆవకాయ అమరావతికేమో 5 కోట్లు. నారా భువనేశ్వరి గారు ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. నారీ భేరీ 5 కోట్లు. యోగాంధ్రకు దాదాపుగా 300 కోట్లు. సంక్షేమ పథకాల పబ్లిసిటీకి 747 కోట్లు. చంద్రబాబు నాయుడు గారు తక్కువ సార్, 30,000 మంది కన్సల్టెంట్లు పెట్టుకున్నారు అంతే. ఎంతమంది? 30,000 మంది కన్సల్టెంట్లు, చాలా తక్కువ మందిని పెట్టుకున్నారు. వాళ్ళకి సంవత్సరానికి 700 కోట్లు ఇవ్వాలి ఆ కన్సల్టెంట్కి. అన్ని డిపార్ట్మెంట్లో కన్సల్టెంట్లు ఉంటారు చంద్రబాబు నాయుడు గారి కోసం. వాళ్ళకేమో 700 కోట్లు ఇవ్వాలి. ఆర్థిక శాఖలో 68 మంది కన్సల్టెంట్లు ఉన్నారు, వాళ్ళకేమో 70 కోట్లు ఇవ్వాలి. 175 మంది కన్సల్టెంట్లు విజన్ 2047 అంట, అది ఎప్పటికో. దానికోసం 175 మందిని ఆల్రెడీ నియమించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకి 50 కోట్లు పెట్టాలి. దుబారా ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది కదా. పోనీ ఇంత దుబారా చేస్తున్నారు కదా, ఇది దుబారా అందామా, పొదుపు మంత్రం అందామా? ఒకసారి కొన్ని చూపించండి సార్. ఈ రాష్ట్రంలో టాప్ 10 కష్టమైన క్లిష్టమైన పరిస్థితులు కొన్ని ఉన్నాయి. వాటికి ఏమాత్రమైనా సరే జాలి దయ, ఏదో డబ్బులు ఇవ్వడంలో జాలి దయ అడుగుతున్నాం మనం, హక్కుగా అడగట్లేదు. జాలి దయ చూపించండి సార్ అంటున్నాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రాణం తీస్తున్నారు, 5,000 కోట్లుంటే అవి బతికిపోతాయి అంటే వాటికి డబ్బులు లేవట. విద్యార్థులకు చదువులు పాడవుతున్నాయి, కనీసం సర్టిఫికేట్స్ కూడా చేతికి రావటం లేదు. కాలేజీ యాజమాన్యాలు వాళ్ళు పాస్ అయిన తరువాత సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఫీజు కడితేనే ఇస్తామని వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కట్టండి సార్ అంటే మా దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. ఆరోగ్యశ్రీ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి కార్పొరేట్ వైద్యం పేదలకు అందించేటటువంటి ఆ వైద్యం పూర్తిగా ఆగిపోతే ఈరోజు హాస్పిటల్ గడప వద్దే మెట్ల దగ్గరే ప్రాణాలు వదిలేస్తున్నటువంటి రోగులు ఉన్నారు. 3,000 కోట్లు, జస్ట్ 3,000 కోట్లు ఇవ్వండి సార్ అంటే మా దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. పోనీ మీరిచ్చిన హామీలే కదా ఆడబిడ్డనిది, నెలకు 1,500 ఇస్తానన్నారు కదా, అది ఇవ్వండి సార్ అంటే నా దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. నిరుద్యోగ భృతి నెలకు 3,000 ఇస్తానన్నారు కదా యువతకి, అది ఇవ్వండి సార్ అంటే మా దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇస్తానని ప్రామిస్ చేశారు, ఇవ్వండి సార్ అంటే డబ్బులు లేవు అని అంటున్నారు. పోర్టులు ఫిషింగ్ హార్బర్లు పూర్తి చేయడానికి డబ్బులు లేవు. మోంతా తుపాను ప్రకృతి వైపరీత్యాల సాయం. ఆ మోంతా తుపాను అయితే ఇట్లా పట్టి ఇట్లా తిప్పి చంద్రబాబు నాయుడు గారు ఇసురు కొడితే అది ఏ రాష్ట్రానికి పోయిందో ఎగిరి కాలుతోదంతే పక్క రాష్ట్రంలో పడిందని కూడా చెప్పారు. కాబట్టి ఒక్క రైతుకు 1 రూపాయి సాయం కూడా అందించలేదు. ధరల స్థిరీకరణ నిధి, పంటలకు మద్దతు ధర ఇవ్వండి సార్ అంటే మా దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. కనీసం నాడు నేడు కింద జగన్మోహన్ రెడ్డి గారు 1000 స్కూళ్లను డెవలప్ చేశారు, మిగిలిన వాటిని సగంలో వదిలేస్తే ఎలా, వాటిని డెవలప్ చేయండి అంటే మా దగ్గర డబ్బులు లేవు అని ఒక పోర్టల్ తెరుస్తున్నారట. అంటే మనం బెచ్చమేస్తే విరాళం ఇస్తే ఆ విరాళంతో కడతారట, లేకపోతే కట్టలేరట. మా దగ్గర డబ్బులు లేవు అని అంటున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి పొదుపు మంత్రం. ఈ అంశాలపైనే మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఇంద్రనీల్ గారు సీనియర్ అనలిస్ట్, రేగడి లక్ష్మణరావు గారు వైఎస్ఆర్సీపీ మీడియా ప్యానలిస్ట్. శేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి పొదుపు మంత్రం ఈరోజైతే ప్రత్యేకంగా కేబినెట్ భేటీలో ఇదే అంశంపైన చర్చించి చాలా పొదుపు మంత్రాలకు సంబంధించి చాలా అంశాలు చర్చించారు. తర్వాత వచ్చి తానే వర్క్ ఫ్రమ్ హోమ్ కనిపెట్టారని, అది ఇంప్లిమెంట్ చేస్తారని కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. సార్ రూల్స్ మాత్రమే పెడతారు సార్, పాటించరు. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది సార్, చంద్రబాబు నాయుడు గారికి యాప్ట్ టైటిల్ సార్ అది. ఇక్కడేమో కూర్చొని మంత్రి పార్థసారథి గారేమో క్యాబినెట్ డిసిషన్స్ చెప్తా ఉన్నారు. క్యాబినెట్ డిసిషన్స్లో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఏంటంటే దుబారా తగ్గించాలి, స్పెషల్ ఫ్లైట్లు లేవు, స్పెషల్ హెలికాప్టర్స్ లేవు అన్నారు. ఆయన చెబుతూనే ఉన్నాడు. చంద్రబాబు గారు ఏమో భారీ కాన్వాయ్ అయితే వెళ్ళిపోయి స్పెషల్ ఫ్లైట్లో స్పెషల్ ఫ్లైట్. మరి ఇక రూల్స్ పెట్టడమే కానీ ఫాలో అవ్వట్లేదు కదా. ఆ సినిమా అనేది యాప్ట్ టైటిలా కాదా వీళ్ళకి? ఎస్. ఇంకా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పారు సార్, ఇప్పుడు ఏదైతే దుబారా పొదుపు మంత్రం అది ఇదని, పొదుపు మంత్రం ఏం లేదు సార్, కేవలం దుబారా మంత్రం. మోడీ గారు చెప్పడం ఏంటి సార్? చంద్రబాబు నాయుడు గారి అభిమానులు ఈరోజు చాలా బాధపడతా ఉన్నారు సార్, ఆందోళనకు గురవుతా ఉన్నారు. ఎస్, ప్రపంచానికి పాఠాలు నేర్పించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. నోట్ల రద్దు చేయమన్నది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మోడీ పాటించారు. నేషనల్ హైవేలు ఏమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, వాజ్పేయి గారు పాటించారు. ఇవి కాకుండా సత్యనాథన్కి నువ్వు గూగుల్ CEO అవ్వాలి కాబట్టి నువ్వు సాఫ్ట్వేర్ చదవాలని చెప్పి చంద్రబాబు చెప్పారు, సత్యనాథన్లా పాటించారు. మైక్రోసాఫ్ట్కి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారే, కంప్యూటర్కి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారే, సెల్ ఫోన్కి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారే. అంతెందుకు సార్, మరి దారుణమైన అంశం ఏంటంటే నేనుంటే కరోనా వచ్చేదా తమ్ముళ్ళు అన్నారు. అవును. సో కానీ ఈరోజు కరోనా లేదు కానీ సంక్షోభం వచ్చింది సార్. ఎలాంటి సంక్షోభం అంటే ఎవరుంటారో ఎవరు పోతారో
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమవుతుందో, ఎన్ని ఆకలి చావులు ఉంటాయో తెలియనటువంటి సంక్షోభం వచ్చింది. మరి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఎలా వస్తుందో దానికి తెలియదా? అదే సార్, చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి సార్. ఈ రోజు ఇతను మోడీ గారికి చెప్పాలి కదా, అయ్యా సంక్షోభం వచ్చే పరిస్థితి ఉంది, పొదుపు మంత్రం పాటించండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, మోడీ గారు పాటించాలి. అదేంటది? మోడీ గారు చెప్పడం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు పాటించడం ఏంటి సార్? రివర్స్ లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పాలి? అన్ని ఇన్ని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అదొకటి ఎందుకు చెప్పలేకపోయారు సార్? ఓకే, ప్రపంచానికి పాఠాలు నేర్పించిన అతను చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి మోడీ గారికి ఎందుకు చెప్పలేకపోయారు? అది సమాధానం పాపం తెలుగు తమ్ముళ్ళందరూ కూడా వేదనతో మోడీ గారు చెప్పడం ఏంది, బాబు గారు ఇంటికి వస్తే చెప్పారని చెప్తారేమో, ఏదో చెప్తారు, మేబీ వర్క్ ఫ్రమ్ ఫ్యూచర్ లో అయితే చెప్తారు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మాట్లాడింది మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు అంట సార్. అంటే పాపం కంపెనీస్కి వాళ్ళకి ఎవరికి తెలియదు సార్, కోవిడ్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు, కోవిడ్ టైంలో ఎవరు అందరూ ఆఫీసులకు వెళ్ళారు తప్పిస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ లేవంట సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా కనిపెట్టారు. సో దుర్మార్గంగా నడుస్తా ఉంది సార్, ఏం చేస్తాం. ఇక వీళ్ళకి అధికారం వచ్చినందుకు వీళ్ళ విలాసాలతో అనుభవిస్తున్నారు సార్. అనుభవించినారా అని పెడితే నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది సార్. సో వీళ్ళు మాత్రం అనుభవిస్తూ ఉన్నారు సార్, కానీ వీళ్ళకి ఓట్లు వేసిన పాపానికి ప్రజలు కూడా అనుభవిస్తున్నారు సార్. ఇద్దరికి ఒకటే పదం. ప్రజలు కూడా అద్భుతంగా అనుభవిస్తున్నారు సార్. పాపం ఏం చేస్తాం సార్, కాకపోతే ప్రజలు సామాన్యులు కదా సార్, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళ అనుభవాన్ని వీళ్ళకి ఇప్పుడు తెలియజెప్పలేకపోతున్నారు. 2029 ఎలక్షన్స్ లో వాళ్ళు ఖచ్చితంగా తెలియజెప్తారు సార్ వాళ్ళు ఎంత అనుభవిస్తున్నారు అనేది. సార్ వీళ్ళకి అధికారం వచ్చిన తర్వాత మోదీ గారు పొదుపు మంత్రం, కానీ వీళ్ళు ఎంత దుబారా మంత్రం అనడానికి ప్రత్యేక విమానం, ఖజానాపై ప్రత్యేక విమానం. ఇప్పటికే ప్రత్యేక విమానాలకు సంబంధించి 109.04 కోట్ల రూపాయలు 2024-25, 25-26 ఆర్థిక సంవత్సరానికి అయిపోతే ఒక్క చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి కూడా దాదాపుగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 56.43 కోట్ల రూపాయలు కేవలం ప్రత్యేక విమానాలు, కేవలం హెలికాప్టర్ల కోసం. చంద్రబాబు నాయుడు గారు కరకట్ట కొంపలో నుంచి బయట అడుగు పెడితే ప్రత్యేక హెలికాప్టర్ ఉండాలి. మళ్ళీ ఆ వర్డ్ ఎందుకు సార్? అంటే వాళ్ళకి ఇష్టమైన వర్డ్ సార్ అది. వాళ్ళకి ఇల్లు అంటే అర్థం కావు కదా సార్, వాళ్ళకి కొంప అంటే చాలా ఇష్టమైన వర్డ్ సార్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. నేను వాళ్ళ భాషే చెప్తున్నాను సార్ దయచేసి. సో అక్కడి నుంచి అడుగు పెడితే గన్నవరం ఎయిర్పోర్ట్కి రావడానికి కూడా స్పెషల్ హెలికాప్టర్, ఇంట్లోంచి బయట పెడితే జిల్లాల పర్యటనకి, ఢిల్లీ పర్యటనకి ఎక్కడికి వెళ్ళినా స్పెషల్ ఫ్లైట్స్. అంతెందుకు సార్, ఆఖరికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలో వీకెండ్ వెళ్ళడం కోసం ప్రతి శుక్రవారం శనివారం వెళ్ళడానికి కూడా స్పెషల్ ఫ్లైట్. డబ్బులు ఆంధ్ర రాష్ట్ర ఖజానా నుంచి. ఇది పొదుపు మంత్రమా, దుబారా మంత్రమా? పాయింట్ నెంబర్ 1. లోకేష్ గారు దుబారా చేయలేదే, ఎప్పుడు ఆయన ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టలేదు. ఏంది నా డబ్బులతో, నా దుడ్లతో నేను పోతే నీకేంటి? ఆ దుడ్లు ఎక్కడి నుంచి కట్టారు? హెరిటేజ్ నుంచి కట్టారా? ఆ దుడ్లు ఎక్కడి నుంచి కట్టారు? తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి తెలుగుదేశం ట్రస్ట్ భవన్కి చెందినటువంటి అకౌంట్ నుంచి కట్టారా? చూపించమనండి. మీరు పబ్లిక్లో ఉన్నప్పుడు అకౌంటబిలిటీ అనేది ఉండాలి కదా, జవాబుదారీతనం ఉండాలి, పబ్లిక్ ట్రాన్స్పరెంట్ ఉండాలి కదా. మరి పవన్ కళ్యాణ్ అదేవిధంగా లోకేష్ తిరుగుతున్నటువంటి స్పెషల్ హెలికాప్టర్స్, స్పెషల్ ఫ్లైట్స్ యొక్క ఖర్చు డబ్బు ఎవరు కడుతున్నారు చూపించాలి కదా, చూపించమను. ఇక అమరావతి సార్, అది అమరావతి కాదు సార్, దోపుడికి పరాకాష్ఠగా మారింది, అమరావతి అప్పులావతికి మారింది. ఇప్పటికే 47,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అమరావతి పేరుతో అప్పులు తీసుకొస్తే అవి చాలా అన్నట్టుగా మళ్ళీ ప్రపంచ బ్యాంకు నుంచి ఇంకో 15,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకురావడం కోసం కేంద్రం పచ్చ జెండా ఊపింది. ప్రపంచ బ్యాంక్ అండ్ ఏడీపీ నుంచి మొన్న తీసుకొచ్చిన 15,000 కోట్లు కాకుండా ఇంకో 15,000. సో ఇవన్నీ కలుపుకుంటే 2014 నుంచి 19 మధ్యలో 5,300 కోట్లు కూడా కలుపుకుంటే అమరావతి పేరుతో రాష్ట్ర అప్పు 70,000 కోట్ల రూపాయలు చేరిపోయింది. ఇప్పటికి 70,000 వరకు అంత 70,000 కోట్ల రూపాయలు అప్పులు అయితే ఓకే, బాగానే ఉన్నాయి, కానీ ఆ స్థాయి నిర్మాణాలు అవేమైనా ఉన్నాయి? ఎస్, ఆ స్థాయి నిర్మాణాలు జరుగుతున్నాయి సార్. దానికి సంబంధించి సచివాలయం బిల్డింగ్ సార్, జీఏడీతో కలిపి 4 టవర్లు, జీఏడీ ఇంకో 4 టవర్లు, 5 టవర్లకు కలిపి మొట్టమొదటిగా కన్స్ట్రక్షన్ కోసం 4,354 కోట్ల రూపాయలని టెండర్ ఇచ్చారు సార్. అది అయిపోయిన తర్వాత అది చాలదు అన్నట్టుగా ఏసీ, ప్లంబింగ్, లిఫ్ట్లు, ఫైర్ అలారం కోసం మరో 2,316 కోట్లు ఇచ్చారు సార్. అవి చాలా అన్నట్టుగా అద్దాలు సార్, సుందరంగా అద్దాలు, అలా పిల్లర్స్ ఉంటాయి కదా సార్, ఏదో స్తంభాల సుందరీకరణ కంటే సార్, దానికోసం మరో 2,500 కోట్లు. గోడ దెబ్బ, చెంప దెబ్బ 2 తగలాలి కదా సార్. 2,500 కోట్లు చాలా అన్నట్టుగా మళ్ళీ దానికి GST వేవర్, సీనరీస్ వేవర్, NAC వేవర్, ఇలా ఇతర ఫీజులు కలిపి మరో 20% సార్. పర్ఫెక్ట్ గానే ఉంది కదా, మరో 20% కలిపి 10,000 కోట్ల రూపాయలు ఒక్క సచివాలయానికి కడుతున్నారు సార్. అసెంబ్లీది అయితే మరి భలే దోపిడి సార్, చట్టాలు 10,000 కోట్ల. ఎస్, సచివాలయం ఒక్కటే 10,000 కోట్లు సార్. ఇక అసెంబ్లీ అయితే చట్టాలు చేయాల్సినటువంటి అసెంబ్లీ సార్. దేవాలయం లాంటి అసెంబ్లీలో దోపిడి ఏంటంటే ఇప్పటికే 1,449 కోట్లు సార్. మన 175 మంది ఎమ్మెల్యేలు కూర్చున్న చోట 1,449 కోట్లు సార్. కానీ దేశంలో 1,200 మంది ఎంపీలు కూర్చునే దగ్గర 900 కోట్లే సార్. పార్లమెంట్ భవనాలు 10 కట్టొచ్చు అప్పుడు. ఎస్, ఇక్కడ 1,449 కోట్లతో అసెంబ్లీ భవనం కడతా ఉన్నారు సార్. అది చాలదన్నట్టుగా దానికి స్పైరు, పార్కింగ్ రింగు, రూఫ్ అండ్ అప్రోచ్ క్యానలు, బ్రిడ్జెస్ కోసం 798 కోట్లు మళ్ళీ అదనం సార్. వెరసి 2,000 కోట్ల రూపాయలకు పైగా అసెంబ్లీ భవనం దాటిపోయింది సార్.
అది దోపిడీ కాదా? ఇక క్వాంటమ్ కంప్యూటింగ్ సార్, చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ కంప్యూటింగ్ బిల్డింగ్ కోసం 103.96 కోట్లు ఇస్తే స్క్వేర్ ఫీట్ ఎంత పడుతుందో తెలుసా సార్? G+1 భవనం, G+1 దానికోసం స్క్వేర్ ఫీట్కి 22,989 కోట్లు, అంటే దాదాపుగా 23,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కాస్ట్ అవుతుంది సార్. ఇది దోపిడీ కదా? ఇక ఢిల్లీ ఇప్పుడు చెప్పారు సార్ మీరు. సో ఖజానాపై ప్రత్యేక విమానాలు అయిపోయిన తర్వాత ఏపీ భవన్లో సీఎం బంగ్లాకి హంగులు. ఏపీ భవన్లో సీఎం గారు ఎప్పుడో దాదాపుగా 2 నెలలకు 3 నెలలకు వెళ్తారు సార్. ఇటాలియన్ మార్బుల్ ఉండాలి, జాగ్వార్కి సంబంధించినటువంటి ఫ్లెష్ ఉండాలి, షవర్ బాగా ఉండాలి, ఇవి కాకుండా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునే దగ్గర సుందరంగా ఉండాలి అని చెప్పేసి 6.50 కోట్లు. దానికన్నా ముందు ఇంకో 1.62 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే దాదాపుగా 2.5 కోట్లకు పైగా కేవలం ఏపీ భవన్లో ముఖ్యమంత్రి గారు తాత్కాలికంగా అప్పుడప్పుడు వెళ్ళి ఉండడం కోసం చేసినటువంటి 8 కోట్లు అవుతుంది దాదాపు. 8 కోట్లు 8 కోట్లు అవుతుంది సార్. 8 కోట్ల రూపాయలు కేవలం ఢిల్లీలో ఏపీ భవన్లో ముఖ్యమంత్రి గారు ఉండడం కోసం చేస్తున్న ఖర్చు సార్. ఇక కరకట్ట నివాసానికి దానికి సంబంధించి జీవో కూడా సార్, జీవో ఎంఎస్ నెంబర్ 52 12/5/2026 6.5 కోట్ల రూపాయలు కేవలం ఢిల్లీ ఏపీ భవన్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి. ఇక కరకట్ట ప్యాలెస్ సార్, కరకట్ట ప్యాలెస్ చుట్టూ లైట్స్, కరకట్ట ప్యాలెస్ లోపల మరమ్మతులు, వీటన్నిటి కోసం మరో 9.5 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు సార్. ఇవి చాలా అన్నట్ట సీఎం విదేశీ మంత్రుల టూర్ ఎందుకు వెళ్తున్నారో తెలియదు సార్. సో అగ్రికల్చర్ మినిస్టర్ సింగపూర్ వెళ్తున్నాడు సార్. ఎందుకు వెళ్తున్నాడో తెలియదు సార్. సింగపూర్లో పోర్ట్లు, సింగపూర్లో ట్రేడ్ కోసం వెళ్తామని చెబుతారు, కానీ పోర్ట్లకు సంబంధించి, ఐటీకి సంబంధించి, ట్రేడ్కి సంబంధించినటువంటి మినిస్టర్ కూడా అక్కడికి వెళ్ళట్లేదు సార్. ఇంత దుర్మార్గంగా అక్కడ నడిపిస్తూ ఉన్నారు సార్. ఇక కన్సల్టెంట్ సార్, ఇది ఎంత దుర్మార్గం అంటే కన్సల్టెంట్ల కోసం 100 కోట్ల రూపాయలు సార్. ఒక్క పాయింట్ సార్, విజన్ కోసం 175 మంది కన్సల్టెంట్స్ అంట. ఏం విజను? చంద్రబాబు నాయుడు గారి 2020 విజన్ అట్టర్ ఫ్లాప్ అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులు కానీ మేధావులు కానీ మొహాన్ని ఉమ్మేసిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. మళ్ళీ 2047 అంట. విజన్ కోసం 100 కోట్ల రూపాయలు. కుప్పంలో భలే కామెడీ ఉంటుంది సార్. కుప్పంలో 456 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. దాంట్లో 5 కోట్ల రూపాయలు కేవలం కన్సల్టెంట్ అంట సార్. పెట్టేది 456 కోట్ల రూపాయలు. ఆయన కాన్స్టిట్యున్సీలో పనిచేస్తాం. ఆయన కాన్స్టిట్యున్సీలో సమస్యలు ఎక్కడ ఉన్నాయి, ఆ సమస్యలను ఎట్లా అడ్రస్ చేయొచ్చు, ఎక్కడ ఎంత ఖర్చు పెట్టవచ్చు అనేది కుప్పం ఎమ్మెల్యే గారికి తెలియదు. 2 సంవత్సరాలు పనిచేశాడు. దాన్ని వేరే వాళ్ళు వచ్చి 5 కోట్ల రూపాయలు తీసుకొని కుప్పంలో ఇది చేయాలని చెప్తారంట సార్. లోకల్ ఎమ్మెల్యేకి తెలియదంట సార్. రైట్, ఇంత దుర్మార్గం. ఇంద్రనీల్ గారు, మోడీ గారి పొదుపు మంత్రం, చంద్రబాబు నాయుడు గారి దుబారా తంత్రం ఎలా ఉందనుకుంటున్నారు? ఇక్కడ మనము నోటీస్ చేయాల్సింది ఏంటంటే పశ్చిమాసియాలో ఇరాను అండ్ ఇజ్రాయెల్ యుద్ధం అవ్వచ్చు, దాంట్లో అమెరికా పార్టిసిపేషన్ అవ్వచ్చు. ఇది ఫిబ్రవరిలో స్టార్ట్ అయితే కేవలం 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో వాళ్ళు ఏం ప్రచారం చేశారు సార్? భారతదేశము ప్రపంచంలో 3వ ఆర్థిక పెద్ద వ్యవస్థగా డెవలప్ అయింది అని అంత గొప్పగా చెప్పుకొని ఎలక్షన్లు అయిపోగానే ఏం చెప్తున్నారు? మీరు బంగారం కొనొద్దు, జాగ్రత్తగా ఉండండి, పొదుపు వ్యవహారం చేయండి. అంటే ప్రజలను ఎంత దుర్మార్గంగా, అంటే కూటమిలో భాగస్వాములుగా వీళ్ళు కూడా వెళ్ళి చంద్రబాబు గారు కూడా ఇదే తరహాలో తమిళనాడులో కూడా ప్రచారం చేసి వచ్చారుగా, వెలిగిపోతున్న ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకున్నారు కదా. మీరు అంటే ఏ టైంలో చేయాల్సిన ఆర్థిక సంస్కరణలు ఆ రోజు చేయకుండా దీన్ని ప్రొలాంగ్ చేయటం వలన కూడా ఎంత డ్యామేజ్ జరిగిపోతుంది. ఇప్పుడు ఏం చెప్తున్నారు? బంగారాన్ని కొనొద్దు, లేదు అంటే ఆ బంగారం దిగుమతి చేసుకునే ప్రొసీజర్లో ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రిలేటెడ్ మన రూపీ వాల్యూ పడిపోయింది అంటున్నారు. రూపీ వాల్యూ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? అసలు 90 రూపాయలు దాటి ఎన్ని రోజులు అవుతుంది? సో ఇంకొకటి, ఈయన విజనరీ మనకందరం చెప్పుకుంటా విని విసుకొచ్చే అంత విజనరీ గారి గురించి ఈయన ఏం చెప్తారు? ఈయన గురించి చెప్పేవాళ్ళు 100 సంవత్సరాల తర్వాత జరగబోయే అభివృద్ధిని చూడగలిగిన వ్యక్తిగా చెబుతూ ఉంటారు. 2020 గురించి చెప్తారు, అప్పుడెప్పుడో 2004 కంటే ముందు 2020 చెబుతారు, ఇప్పుడేమో 2047 చెబుతారు. అంటే కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితి కనపడదు కానీ 100 ఏళ్ల తర్వాత కనపడుతుంది. ఇప్పుడు ఫిబ్రవరి నుంచి యుద్ధం నడుస్తుంటే పశ్చిమాసియా దేశంలో యుద్ధం జరుగుతుంటే ఉండే ఎఫెక్ట్ ఏంటో తెలుసుకోలేని వ్యక్తి విజను ఒక 20 సంవత్సరాలు 100 సంవత్సరాలు అంటే ఎంతవరకు సమంజసం? ఇంకొకటి సార్, ఎన్నికల సమయంలో అప్పటికే ఉక్రెయిన్ యుద్ధం కూడా జరుగుతుంది. గత 4 ఏళ్ళగా జరుగుతుంది. 2 ఏళ్ల క్రితం వీళ్ళు ఎన్నికల హామీలు ఇచ్చేటప్పుడు కూడా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది రష్యాతో. పామాయిల్ అవ్వచ్చు, ఆయిల్ అవ్వచ్చు, రష్యా నుంచి కొనుక్కోవద్దని కానివ్వండి, రకరకాల ఇష్యూస్ నడుస్తున్నప్పుడు కూడా
ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక విధ్వంసానికి గురైంది అని చెబుతూ శ్రీలంకలాగా అయిపోతుందని చెబుతూ సూపర్ 6 హామీలు ఇచ్చినప్పుడు కూడా యుద్ధం నడుస్తుంది కదా. అంటే ఆ యుద్ధం వల్ల జరిగే ఎఫెక్ట్లు మనకు అవసరం లేదు. అంటే మనం అధికారంలోకి వస్తామని ఆశపడాలి, అంటే ఊహించలేదు. ముందు హామీలు ఇద్దాం, తర్వాత చూసుకుందాం అనుకున్నారు. ఇప్పుడు ఈ యుద్ధం విషయంలో కూడా ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత పార్థసారథి గారు కూడా చాలా క్లియర్గా చెబుతున్నారు. కానీ ఇప్పుడు దాకా చెప్పేది ఒక ఎత్తు అయితే సార్, నేను ఇప్పుడు చెబుతా చూడండి, నిజంగానే చంద్రబాబు గారు విషనరీ. గత 2 సంవత్సరాల నుంచి ఎన్ని ఊహించే ఒక్క పెన్షన్ కూడా ఆయన ఇలా, రైతులకి గిట్టుబాటు ధర దక్కనీలా. పొదుపు ప్రభుత్వం ఏంటంటే పొదుపు చేసింది, ఏ ఒక్క రైతుకు కూడా గిట్టుబాటు ధర లేకుండా చేశారు. ఈ రోజున మొక్కజొన్న కొనాలన్నా జొన్న కొనాలన్నా మా దగ్గర డబ్బులు లేవని కావాలని పొదుపు చేస్తున్నారు. రేపు పొగాకు తీసుకోండి, మామిడి తీసుకోండి, ఏ ఒక్క రైతు రైతులకి నష్టపరిహారం అది కూడా పొదుపే కదా సార్. పొదుపే, ఏది తీసుకున్నా పొదుపే. విషయాలు వేయండి ఒకసారి చూస్తూ ఉంటారు ప్రజలు కూడా, అది పొదుపు ఏమేమి పొదుపు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకొకటి ఆయన ఏం చెప్తున్నారు, ఒక పక్కన ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది, ఇప్పుడు ఆర్థిక మాన్యం వస్తుంది, ఇలాంటి పరిస్థితుల్లో పొదుపు చేయండి అని ఒక పక్క చెబుతూ 3వ బిడ్డను కనండి రాయితీలు ఇస్తాను, లేదు పథకాలు ఇస్తాను అని చెబుతున్నారు. కరెక్ట్. అంటే అసలు ఏమి స్టాండ్ సార్? ఆయన కన్నా అర్థమై మాట్లాడుతున్నారా, లేదు ఏమి చెప్పినా నమ్మే పిచ్చి జనం ఉన్నారని మాట్లాడుతున్నారా? 3 పిల్లలు కనాలా లేదా ఎక్కువ మంది పిల్లలు, ఎంత అయినా కానండి వాళ్ళు కనరు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం చెబుతాం, ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు మనం ఓన్లీ చెబుతాం, ఆచరించాం, రూల్స్ పెడతాం కానీ పాటించాం. ఇంకొకటి ట్విస్ట్ చూడండి, ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు ముగ్గురు ఉండేది హైదరాబాద్లోనే, ముగ్గురు వచ్చేది తాడేపల్లికే. కానీ ముగ్గురు కనీసం ఒక ఫ్లైట్లో రారు. ఓకే, ముగ్గురికి వేరు వేరు ఫ్లైట్లు. అంటే కనీసం మీరు దుబారా తగ్గించుకో, సరే ఫ్లైట్ కాదు, మీరు కారులో వదిలే, మీ రేంజ్ వేరు. అంటే ప్రజలం ఏదో మేమంటే ట్యాక్సీలు కడతాం, మీరు ఫ్లైట్లోనే తిరగండి. కనీసం ముగ్గురు కలిపి ఒక ఫ్లైట్లో రావచ్చు కదా. ముగ్గురు బయలుదేరేది హైదరాబాదే, వచ్చేది తాడేపల్లె, మళ్ళీ వెళ్ళేది ముగ్గురు వీకెండ్కి హైదరాబాదే. ఒకే ఊరు నుంచి ఒకే ప్రాంతానికి వస్తారు, కానీ ముగ్గురు తలా ఒక ఫ్లైట్ వేసుకొస్తారు. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కదా. అంటే ఎంత దుర్మార్గం. ఇప్పుడు చూడండి సార్, కరోనా అనేది ప్రపంచమే అతలాకుతలం అయిపోయి ప్రాణాలు దక్కితే చాలురా దేవుడా అనే స్థాయిలో ఉంటే, ఇంట్లో కూర్చోబెట్టి కూడా ఆర్థిక విధ్వంసం జరిగినా కూడా, 70,000 కోట్ల రెవెన్యూ నష్టం జరిగినా కూడా ప్రజలను కాపాడుకోగలిగారు, ఆ డ్యామేజ్ను ఓవర్కమ్ చేయగలిగారు. అది పరిపాలన అంటే, విజన్ అంటే అది. ఇది ప్రపంచం మొత్తము ముందే ప్రికాషనరీగా ఈ యుద్ధం వలన జరిగే ఎఫెక్ట్ ఏంటి, యుద్ధం వలన మనకు వచ్చే షార్టేజ్ ఏంటి, గ్యాసా, పెట్రోలా, దానివల్ల ఏం జరుగుతాయి, ఇవి 2 నెలల క్రితం నుంచి మనకు తెలిసి కూడా దీన్ని అంచనా వేయకుండా దీని మీద తగు జాగ్రత్తలు చర్యలు తీసుకోకపోవటం అనేది వాళ్ళు రేపు విజనరీగా రాసుకుంటారు. ఇప్పుడు ఎల్లో మీడియాకు ఒక పండగ వాతావరణం. ఏంటి పండగ వాతావరణం? ఇప్పుడు దాకా ఈ మేనిఫెస్టోలో చెప్పిన ఆడబిడ్డ నీది అవ్వచ్చు, నిరుద్యోగ భృతి అవ్వచ్చు, 50 సంవత్సరాలకు బీసీలకి పెన్షన్ అవ్వచ్చు, ఇవన్నీ అమలు చేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. ఈ 2 సంవత్సరాలు గతంలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని కంట్రోల్ చేయడం సరిపోయింది. కరెక్ట్గా ఇవన్నీ ఇద్దాం అనుకునే టయానికి ప్రపంచంలో ఆర్థిక మాన్యం వచ్చింది. లేకపోతే మొత్తం చేసేవాళ్ళు. మామూలుగా చంద్రబాబు ఉంటే రాకూడదు కదా, సంక్షోభం రాకూడదు కదా, ఆర్థిక సంక్షోభం. ఇప్పుడు కూడా కరోనానే రాకూడదు. చూడండి, ఈ రోజు నేను చెప్తున్నా ఈ 2-3 నెలలేమో ప్రాబ్లం ఉన్నన్ని రోజులు ఆర్థిక మాన్యం, అసలు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఏమీ చేయలేకపోతున్నాం అని రాస్తారు. ఒక్క 3 నెలల్లో 1 సంవత్సరం తర్వాత గ్యాప్ తీసుకోండి, ఎంత అంటే కట్టుదిట్టమైన చర్యలతో ఈ ఆర్థిక సంక్షోభాన్ని గట్టెక్కించిన చంద్రబాబు గారు అని రాయకపోతే గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నేను చెబుతున్నా, ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్ని బెనిఫిట్స్ ఉండే వీళ్ళకి? ప్రభుత్వ బకాయిలు, ఏది ఎంప్లాయీస్ బకాయిలు ఉండే కదా, ఆర్థిక మాన్యం. కాంట్రాక్టర్ బకాయిలు, ఆర్థిక మాన్యం. నాడు నేడు, ఇప్పుడు విరాళాలు ఎందుకు అడుగుతున్నాం? ఆర్థిక మాన్యం. గవర్నమెంట్ హాస్పిటల్స్, ఆర్థిక మాన్యం. ఇప్పుడు పీపీపీ మోడల్ కూడా ప్రమోట్ చేసుకుంటారు, ఎందుకు అంటే ఆర్థిక మాన్యం. ఇవేవి అమరావతికి మాత్రం అడ్డురావు. ఇవేవి అమరావతికి మాత్రం అడ్డురావు. అమరావతిలో సైతం ఇప్పుడు 40,000 కోట్లు అప్పు చేశారో, శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు 70,000 కోట్లు అప్పు చేశారో కానీ సార్, రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి. సరే, నా వెర్షన్ నేనేమంటానంటే, సరే మీరు అమరావతి తప్పుడు ప్రాంతము అంటే, తప్పుడు ప్రాంతం మీన్ వరద ప్రాంతం. ఎందుకంటే నిన్నే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వచ్చి వాళ్ళకి వీళ్ళు 3 రిజర్వాయర్లు ఆడాడ కడుతున్నామో చూపించారు వాళ్ళకి. అంటే వరద ముంపు ప్రాంతం కాబట్టి వాళ్ళు అడిగారు, కాబట్టి మీరు కడుతున్నారు, కాబట్టి వరద ముంపు ప్రాంతంలో మీరు సెలెక్ట్ చేసుకున్నారు. అయినా కూడా అది రైట్ అనుకుంటా నేను. అట్లీస్ట్ ఇప్పుడు చేసిన అప్పునన్నా
అవినీతి దుబారా లేకుండా తక్కువ ఖర్చుతో మంచి కన్స్ట్రక్షన్ చేయాలి కదా. దేశంలో ఎక్కడైనా హైవేకి 18 కోట్ల నుంచి 50 కోట్లు అయితే వీళ్ళకి మాత్రం 174 కోట్లు అయితే. దేశంలో ఎక్కడైనా కన్స్ట్రక్షన్ 4,000 SFTలో జరుగుతుంటే వీళ్ళకి 14,000 నుంచి 22,000 SFT అవుతుంది. వీటిని ప్రశ్నిస్తే అమరావతికి వ్యతిరేకం, వీటిని ప్రశ్నిస్తే అభివృద్ధిని అడ్డుకుంటున్నారనే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విజన్ అమరావతిలో పొదుపు చర్యలు ఏంటి, నిజంగానే చేపడతారా? ఇది పెద్ద సస్పెన్స్గా మారుతుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. టేక్ ఏ షార్ట్ బ్రేక్. రేగడి లక్ష్మణరావు గారు, చంద్రబాబు నాయుడు గారి పొదుపు మంత్రం ఎలా ఉంది? గత కొంతకాలంగానో లేకపోతే 23 నెలలుగా ఆయన చేస్తున్నటువంటి పొదుపు పైన మీ కామెంట్ ఏంటి? సార్ గుడ్ ఈవినింగ్ సార్, అందరికి కూడా నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని దుబారా బాబుగా మనం వర్ణించాలి. చంద్రబాబు నాయుడు గారిని సంక్షోభం బాబుగా వర్ణించాలి. చంద్రబాబు నాయుడు గారిని సమస్యలకు పరిష్కారం చూపని బాబుగా మనం వర్ణించాలి. ఎందుకన్నానంటే 3,000 రూపాయలు నిరుద్యోగులకు ఇస్తే వాళ్ళు ఎక్కడ దోబరాగా ఖర్చు పెట్టుకుంటారని చెప్పి ఆయన పొదుపు చేసి ఆయన దగ్గర బ్యాంకులో ఉంచుతూ ఉన్నాం. ఆడబిడ్డ కింద మరి స్త్రీలకి 1,500 రూపాయలు ఇస్తే వాళ్ళు ఎక్కడ దుబారాగా ఖర్చు పెడతారు అని ఆయన పొదుపు చేస్తా ఉన్నారు. అంటే ఎవరికైనా అంటే ఆయన ఏదైతే ఎలక్షన్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు అవన్నీ కూడా అమలు చేస్తే అవన్నీ దుబారా ఖర్చులు అవుతాయి, దుబారాగా అయిపోతాయి అని చెప్పి ఈయన మాత్రం ఈయనకి సంబంధించినటువంటి కొడుకు నారా లోకేష్ గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు ముగ్గురు కూడా స్పెషల్ ఫ్లైట్లో కానీ వెళ్ళడానికి వాళ్ళు పొదుపు చేస్తూ ఉన్నారు. డబ్బులన్నింటిలో కూడా ఇప్పటికైనటువంటి 110 కోట్ల రూపాయలు పొదుపు. అది పొదుపు అండి, దుబారా ఖర్చు కాదు. ఎందుకంటే బయటకు కనబడితే మనం అందరం కూడా అదేంటి చంద్రబాబు నాయుడు గారు అంతా పొదుపుగా ఖర్చు పెడితే వీళ్ళు దుబారా ఖర్చు అంటారంటే అని ఆయన ప్రశ్న వేసుకున్న పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే సార్ ఈ రోజు మనం చూస్తే భారతదేశంలో అత్యంత దుబారా డిప్యూటీ సీఎం ఎవరు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పొచ్చు. నాకు తెలిసినంత వరకు కూడా ఎవరు కూడా ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ కానీ ప్రత్యేకమైనటువంటి విమానాల్లో కానీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎంలు ఎవరు కూడా ఇంత విలాసవంతమైన జీవితాన్ని ప్రజాధనాన్ని వృధా చేస్తూ, అంటే టీ వచ్చేమో విజయవాడలో, లంచ్ వచ్చేమో హైదరాబాద్లో, డిన్నర్ వచ్చేమో ఇంకో ఊర్లో, ఈ రకమైనటువంటి వ్యవహారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కూడా సేమ్ నాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా ఇటువంటి స్పెషల్ హెలికాప్టర్లు కానీ విమానాలు కానీ ఎవరికి లేవు. మంత్రులకి ఎక్కడైనా ప్రత్యేక విమానాలు ఉంటాయి, ఈ రాష్ట్రంలోనే ఉంది. మీరు మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరు? కేబినెట్ మంత్రులు ఒక మంత్రి. డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధ పదవేం కాదు కదా, ముఖ్యమంత్రి హోదా కానే కాదు కదా. ఆ మంత్రికి స్పెషల్ ఫ్లైట్ ఉంటుంది. ఇంకో మంత్రి విద్యాశాఖ మంత్రి, ఆ మంత్రి గారికి కూడా స్పెషల్ ఫ్లైట్ ఉంటుంది. మిగతా మంత్రులు కూడా ఇస్తారా అంటే అది లేదు. ఈ ఇద్దరు మంత్రులకే స్పెషల్. మీరు ఇండిచ్చేలాకుండా మిగతా మంత్రులు అడగాలి. స్పెషల్ సార్, వీళ్ళు వెరీ స్పెషల్ క్యాండిడేట్ సార్. నేను అదే చెప్తున్నా సార్. ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని వాళ్ళకున్నటువంటి ఎల్లో మీడియా అంతా చెప్తూ ఉంటది. ఈ రోజున అదే విజనరీ కోసం 700 కోట్లు ఖర్చు పెట్టి మరి కన్సల్టెన్సీ అందరూ కూడా పెట్టామని చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా వృధానండి ఈ రోజున చూస్తే. మరి ఆ యొక్క స్పీడ్ బ్యాక్ ఏ రకంగా ఇచ్చారో నాకు అర్థం కావట్లా. మరి చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఏమైందండి? ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోతుందని ఆయనకు అర్థం కాలేదా? ఎప్పుడైతే ఇరాన్ ఇరాక్లో జరుగుతున్నటువంటి, అమెరికా ఇటు ఇజ్రాయిల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క యుద్ధ వాతావరణం ఎప్పుడైతే మొదలైందో మరి ఈ విజనరీకి తెలియలేదా? అయ్యో మనకి ఎక్కువ శాతం ఆయిల్ రిఫైనరీ అక్కడి నుంచి రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటు డీజిల్ కానీ పెట్రోల్ కానీ కిరోసిన్ కానీ ఎక్కువ శాతం అక్కడి నుంచే రావాలి, మనం ఆయా దేశాల నుంచి కొనుక్కోవాలి కదని మరి ఎందుకని ఈ యొక్క సలహాలు మరి ట్రంప్ గారికి ఇచ్చి అయ్యా మీరు వాళ్ళతో యుద్ధానికి వెళ్ళొద్దు, మా ఆంధ్రప్రదేశ్లో సంక్షోభం ఏర్పడుతుంది, మేము ప్రజలకు సమాధానం చెప్పలేమని చెప్పి అదే ట్రంప్ గారికి ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడవలసింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన అందరికీ సలహాలు ఇస్తారు కదా. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా నా వల్లే జరిగింది, నేనే చేసా, నేనే కనిపెట్టానే చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయం కూడా ట్రంప్ గారికి ఫోన్ చేసి అయ్యా మీరు యుద్ధాలు ఆపండి, ఇంక యుద్ధాలు చేయొద్దు అని చెప్తూ ఉంటే బాగుండేది.
ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఆయన ఏమంటారంటే గతంలో ఆయన ఒక పిలుపునిచ్చారండి, కరోనా టైంలో మీరందరూ కూడా గంట వాయించండి అంటే ఆ దేశ ప్రజలందరూ కూడా గంట వాయించారు. అందరూ కూడా ప్లేట్ కంచాలు వాయించండి అంటే కంచాలు వాయించారు. సరే మీరందరూ కూడా ఇంటి ముందు ముగ్గులేయండి అంటే ముగ్గులేసారు. సరే మీరందరూ కూడా యోగాలు చేయండి అంటే యోగా చేశారు. ఈ రోజు ఏమంటున్నారు, మీరెవరు కూడా బంగారం కొనొద్దు, అలాగే బంగారం కొనడం మానేశారు. సరే మీరందరూ కూడా దుబారా ఖర్చులు పెట్టద్దు, నాకున్నటువంటి ఏదైతే నాకు సెక్యూరిటీ గార్డు ఉన్నటువంటి వ్యక్తులు ఇది 2 క్యాన్వై కార్లు పెట్టుకున్నాను, మీరు కూడా తగ్గించండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు. సరే వాటిల్లో పాటిస్తూ ఉన్నారు. అసలు ఆ విషయం చెప్పవలసింది చంద్రబాబు నాయుడు గారు కదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్, నరేంద్ర మోడీ గారి కన్నా చంద్రబాబు నాయుడు గారు సీనియర్. మరి ఆయన నరేంద్ర మోడీ గారికి ఆ మాట చెప్పుంటే బాగుండేది. సో ఇవన్నీ కూడా మనం ఎలా చూడాలంటే ఇప్పుడు ఈశ్వర గారు ఒక పక్కనేమో 2,900 కోట్లు అమరావతిలో బిల్డింగ్లకి అద్దాలు సుందరీకరణ చేయడానికి, అది మాత్రం పొదుపు, దుబారా ఖర్చు కాదు. ఒక పక్కనేమో 2,900 కోట్లు కరెంటుకి, అద్దాలకే 2,900 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఈ అద్దాలు బిగించడానికి అంటే మొత్తం బిల్డింగ్ నిర్మాణం ఎంత? ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణ సచివాలయం ఇక్కడ కట్టారు. ఇక్కడ నుంచి ఈ బిల్డింగ్ నుంచి మనం చూస్తే బాగా కనిపిస్తుంది కూడా, 600 కోట్లు 650 కోట్లతో కంప్లీట్ చేశారు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సంకల్పంతో మనం వెళ్ళినటువంటి స్కూల్స్ చాలా కార్పొరేట్ స్థాయిలో ఉండాలి, మంచి సుందరకరంగా ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి, పిల్లలు చదువుకున్న విద్యార్థులకి మంచి వాతావరణం ఉండాలని చెప్పి నాడు నేడు స్కీమ్ కింద మొత్తం స్కూళ్ళన్నీ కూడా ఒక సుందరీకరణ చేసి కార్పొరేట్ స్థాయిలో తయారు చేశారు. మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా సార్, ఒక్క స్కూల్కే నాడు నేడు స్కీమ్ ద్వారా ఒక్క స్కూల్ నేను మీరు బాగు చేశారా? ఒక బెంచినైనా వేయగలిగారా? లేదు సార్. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు సార్, మంచి వాటర్ ప్యూరిఫైడ్ ఉండాలని చెప్పి ప్రతి ఒక్క స్కూల్లో కూడా వాటర్ ప్లాంట్లు పెట్టారు సార్. ఈ రోజు చూస్తే వాటర్ ప్లాంట్లు లేవు, దానికి మరమ్మతులకు డబ్బులు లేవు, స్కూల్కి మరమ్మతులకు డబ్బులు లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారు కరకట్టలో ఉన్నటువంటి నివాసానికి, ఢిల్లీలో ఉన్నటువంటి నివాసానికి 16 కోట్ల రూపాయలు, మరి మరమ్మతులకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? స్కూల్ మంచి పాయింట్ చెప్పారు. ప్రభుత్వ బడుల్లో పిల్లలకి మరుగుదొడ్లు ఇప్పుడు కొన్ని స్కూల్లో డెవలప్ చేయాల్సింది, అవి కట్టాల్సింది, వాటికి మాత్రం డబ్బులు ఉండవు మన దగ్గర, విరాళాలు సేకరిస్తాం. కరెక్ట్. సీఎం గారి నివాసంగా 16 కోట్లు ఇంట్లో బాత్రూమ్ మాత్రం మెరుగుపరుచుకోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో బాత్రూమ్ కి 6 కోట్లు ఖర్చు పెడతారు. పేద విద్యార్థులు చదువుతున్న స్కూల్లో మాత్రం ఆ ఆడపిల్లలకు ఉపయోగపడే టాయిలెట్స్ కానీ మగపిల్లలకు ఉపయోగపడే టాయిలెట్స్ మాత్రం డబ్బులు మాత్రం కేటాయించరు. అంటే ఎంత దారుణంలో, ఎంత దౌర్భాగ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన కొనసాగుతూ ఉందో మనకు అర్థమవుతుంది సార్. ఏం సార్ ఇది, ఇంత దారుణంగా సార్? అంటే మీ ఇప్పుడు ఇందాక లక్ష చూపించారు సార్ మీరు. అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళడానికి 5,50,00,000 రూపాయలు ఓన్లీ లైట్లు వేయడానికి అని చెప్పారు సార్. ఈ రోజున చూడండి సార్, విలేజ్ సార్, మాది విలేజ్ సార్, మాది విలేజ్ సార్, రోడ్డు మీద వీడియో కూడా స్థానికులు పంపించారు. ఎస్ సార్, మాది విలేజ్ సార్. ఈ రోజు చూస్తే ప్రతి గ్రామానికి వెళ్ళండి సార్, విలేజ్ అంటే కరెంటు ఒక స్తంభానికి లైట్లు లేవు సార్, ల్యాంపులు లేవు. అంటే రాష్ట్రం అంధకారంలో ఉండిపోవాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల్లో అంధకారంలో ఉండిపోవాలి, వాళ్ళకి లైట్లు అవసరం లేదు. నీ ఇంటికి మాత్రం 100 కోట్లు 1000 కోట్లు పెట్టి సుందరీకరణ చేసుకోవడానికి మరి డబ్బులు మాత్రం కేటాయించుకుంటారు. సరే ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తుంది ఆంధ్రప్రదేశ్? ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ని? సంక్షోభం ఒక పక్కన, అంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటే కరోనా రాదు, చంద్రబాబు నాయుడు గారు ఉంటే సంక్షోభం రాదు, చంద్రబాబు నాయుడు గారు ఉంటూ ఏమి రాదని గతంలో చెప్పినటువంటి మెహర్బాన్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ సంక్షోభాన్ని ఎలాగ ఎదుర్కొంటారు? మీరు ఎందుకు ఎదుర్కోలేకపోతూ ఉన్నారు? ఎందుకు మీ విజనరీ ఎక్కడికి వెళ్ళింది? మీ ముందు చూపు ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు ఈ సమస్యకి పరిష్కారం మీరు చూపించలేకపోతా ఉన్నారు? నాకు అర్థం కావట్లేదు. సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వచ్చినప్పుడు 1 లెక్క, ఇప్పుడు 1 లెక్క సార్. ఇప్పుడు మనం చూస్తే డీజిల్ పెట్రోల్ కి కిరోసిన్కి 1 లెక్క అయితే సార్ మనం చూసాం యూరియాకి లైన్ లో నిలబడ్డాం సార్, యూరియా కోసం నిలబడ్డాం సార్, గ్యాస్ కోసం నిలబడ్డాం సార్.
ఏంటి సార్ ఇది రాష్ట్రంలో గ్యాస్ దొరకదు, యూరియా దొరకదు, పెట్రోల్ దొరకదు, డీజిల్ దొరకదు, పామ్ ఆయిల్ దొరకదు. మరి కొన్ని రోజులు పోతే వంట వండుకోవడానికి పామ్ ఆయిల్ కూడా దొరకదు సార్. డీజిల్ అమరావతి తీసుకెళ్ళడానికి జీవో కూడా ఇచ్చారుగా. రైట్. శేఖర్ రెడ్డి గారు, ఏదైనా సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుంటాను నేను అని చంద్రబాబు నాయుడు గారు అంటుంటారు కదా, ఈ ఆర్థిక సంక్షోభాన్ని గొప్ప అవకాశంగా మలుచుకోబోతున్నారని అనిపిస్తోంది. సార్ నారావారి పొదుపు మంత్రం శీర్షికన 2.0 రాబోతుంది సార్. ఎట్లా? నారావారి పొదుపు మంత్రం శీర్షిక సార్ అది. దాంట్లో 2.0 రెండో భాగం రాబోతుంది. ఇప్పుడు మొదటి భాగం కింద మొత్తం మనం చూపించాం సార్. రెండో భాగం ఏంట్రా అంటే రాష్ట్రంలో 1.7 కోట్ల మంది కుటుంబాలు ఉన్నాయి సార్. 1.7 కోట్ల కుటుంబాలు ఉంటాయి. వీటిల్లో ఏదైతే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అని కొన్ని కార్డ్స్ తీస్తున్నారు సార్. ఇది ఆర్థిక సంక్షోభం అని చెప్పి దాంట్లో అవకాశం ఎలా తీసుకుంటున్నారు అనడానికి ఇది ఒక మార్గంగా వెతుక్కుంటున్నారు సార్. ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ కింద 94% మందిని ఎత్తేసి ఎంతమందిని ఇచ్చారో తెలుసా సార్? కేవలం 10.2 లక్షల కుటుంబాలు మాత్రమే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్కి అర్హులు. వాళ్ళకి మాత్రమే సంక్షేమ పథకాలు అందుతాయి. వాళ్ళకి మాత్రమే సంక్షేమ పథకాలు అందుతాయి. ఇది పొదుపు మంత్రం. ఇది నికార్సైన నారావారి పొదుపు మంత్రం సార్. ఇది సార్ దుర్మార్గం ఏంటంటే వీళ్ళు ఒక నెరేటివ్ బిల్ చేస్తారు. తంత్రమా పొదుపు మంత్రమా? మోసపు తంత్రమే నడుస్తుంది సార్. ఒక నెరేటివ్ బిల్ చేస్తున్నారు సార్. ఆర్థిక సంక్షోభం వస్తుంది, మెడికల్ కాలేజీలు కట్టలేం. ఆర్థిక సంక్షోభం వస్తుంది, స్కూళ్ళు కట్టలేం. ఆర్థిక సంక్షోభం వస్తుంది, పోర్టులు కట్టలేం. ఆర్థిక సంక్షోభం వస్తుంది, ఫిషింగ్ హార్బర్స్ కట్టలేం. ఆర్థిక సంక్షోభం వస్తుంది, అమ్మ ఒడి ఇవ్వలేము, రైతు భరోసా ఇవ్వలేము. ఆర్థిక సంక్షోభం వస్తుంది కాబట్టి మన ఆడబిడ్డ నిధులు ఇవ్వలేము, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేము. ఇట్లా ఏ ఒక్క హామీని నెరవేర్చలేము. ఒకవేళ నెరవేర్చాల్సినటువంటి పరిస్థితి వస్తే సో ఇక్కడ ఆర్థిక సంక్షోభం వస్తుంది కాబట్టి వీళ్ళందరూ అనర్హులను తొలగిస్తున్నాం. దాని కింద ఎంత దుర్మార్గం అంటే క్లాజులు సార్, 15 క్లాజులు పెట్టారు సార్. వ్యవసాయ భూమి కలిగి ఉంటే నో సంక్షేమ పథకం, మున్సిపల్ ఆస్తి కలిగి ఉంటే నో సంక్షేమ పథకం, 200 కన్నా ఎక్కువ ఆస్తి పన్ను కడితే నో సంక్షేమ పథకం, వెహికల్ కలిగి ఉంటే నో సంక్షేమ పథకం. ఇది మరీ దారుణం సార్. నెలకి 50 యూనిట్లు కరెంటు వాడితే చాలు. ఓన్లీ 50 రూపాయల ఆస్తి పన్ను కట్టడం ఏంటి సార్? అది కూడా 50 యూనిట్లు కరెంటు వాడితే నో సంక్షేమ పథకం. పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారా? నో సంక్షేమ పథకం. ప్రైవేట్ స్కూల్లో చేర్పించారా? నో సంక్షేమ పథకం. గవర్నమెంట్ స్కూల్స్ ఏమో ఒక పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేస్తా ఉన్నారు. ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తే సంక్షేమ పథకాలు ఇవ్వమంటున్నారు. దారుణం ఏంటంటే సార్ 48 వేల కంటే ఎక్కువగా బెనిఫిట్స్ కింద తీసుకుంటే ఇంకే బెనిఫిట్స్ రావండి సార్. ఒక ఇంట్లో ఎన్టీఆర్ భరోసా అని చెప్పేసి ఏదైతే మన పెన్షన్స్ ఇస్తున్నారు సార్, ఈ పెన్షన్స్ ఒక ఇంట్లో ఒకరు తీసుకుంటే ఇంకా వాళ్ళకి ఏ సంక్షేమ పథకం రాదు. వాళ్ళ పేదలు కాదండి సార్. 48,000 రూపాయలు 4,000 లెక్కన వాళ్ళకి పెన్షన్ ఇస్తే సరిపోతుంది సార్. అవి వస్తే ఇంకే ఏ సంక్షేమ పథకం ఇవ్వరు సార్. సో ఈ నారావారి పొదుపు మంత్రం శీర్షికన ఇంత దుర్మార్గంగా పోతా ఉన్నారు సార్. ఇంకా దారుణమైన అంశం ఏంటంటే ప్రభుత్వ మండీలో ఎవరైనా పంట అమ్ముకున్నారనుకో సార్, రైతు 6 కాలం కష్టపడి పంట పండించుకొని రైతు ఎక్కడ అమ్ముకోవాలి? ప్రభుత్వ మండీలోనే కదా అమ్ముకుంటాడు. ప్రభుత్వ మండీకి వెళ్ళి నువ్వు పంట అమ్ముకున్నావు అనుకో, సంక్షేమ పథకం కట్ చేస్తాం. ఇదంతా మన కలెక్టరల్ కాన్ఫరెన్స్ లో సార్, మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో వాళ్ళు పెట్టినటువంటి డాక్యుమెంట్ వెరీ క్లియర్ గా చూపిస్తా ఉన్నారు సార్. కేవలం 10.2 లక్షల మందినే మేము హెల్త్ బెనిఫిట్ ఏదైతే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ కింద తీసుకున్నాం, వాటిలో కూడా మళ్ళీ కోతండి సార్. వీళ్ళల్లో కూడా అనర్హులు ఉన్నారేమో, మరొకసారి వడపోయండి, మరొకసారి మళ్ళీ తేల్చండి, వీళ్ళల్లో ఎంతమందిని కట్ చేస్తారో అంతమందిని కట్ చేయండి అని చెప్పేసి నారావారి పొదుపు మంత్రం పాటించడానికి సిద్ధపడతా ఉన్నారు సార్. ఇది ఎంత దుర్మార్గం అంటే సార్, వీళ్ళకి కన్సల్టెన్సీకి డబ్బులు ఇవ్వడానికి 700 కోట్ల రూపాయలు ఉంటాయి, అదేవిధంగా పబ్లిసిటీ కోసం 740 కోట్ల రూపాయలు ఉంటాయి. కానీ రాష్ట్రంలో ఈ రోజు జరుగుతున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే ఆరోగ్యశ్రీ అనేది ఈ రోజుకి నడవట్లేదు సార్. ఆరోగ్యశ్రీ అనేది రాష్ట్ర ప్రజలందరికీ అత్యంత అవసరమైనటువంటి సంక్షేమ పథకం సార్. ఆరోగ్యశ్రీని పక్కన పెట్టేస్తారు సార్. ఫీజు రియంబర్స్మెంట్ సార్, ఆల్రెడీ కాలేజీలు స్టార్ట్ అయ్యాయి సార్. వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే గత సంవత్సరం ఫీజులే వీళ్ళు చెల్లించలేదు సార్. ఈ సంవత్సరం మీరు అడ్మిషన్స్ తీసుకునేటప్పుడే కొన్ని కాలేజీలు ముందే చెప్తున్నారండి, ఫీజు రియంబర్స్మెంట్తో సంబంధం లేకుండా మీరు ఫీజులు పే చేస్తానంటేనే కాలేజీలో చేరండి, లేకపోతే వద్దు. గవర్నమెంట్ అనేది ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, మేము మేనేజ్ చేయలేకపోతున్నాం అని పేదవాడి చదువును దూరం చేసే పరిస్థితి వస్తున్న ఈ కన్సల్టెన్సీకి అమరావతి పేరుతో 1000 కోట్ల రూపాయలు డబ్బు తీసుకొచ్చి దోచుకోవడానికి సరిపోతుంది తప్పిస్తే పేదవాడి పక్షాన మాట్లాడడానికి సరిపోవట్లేదు. ఈ సంక్షోభాన్ని చంద్రబాబు నాయుడు గారు అవకాశంగా మలుచుకొని ప్రజల్ని అనుభవించేలా చేయడం కోసం గీస్తున్నటువంటి స్కెచ్ సార్. రైట్. ఇంద్రనీల్ గారు చాలా మంచి పాయింట్ చెప్పారు. ఒకటి, ఎట్లా దీన్ని మలుచుకుంటారు అనే దానికి సంబంధించి ముఖ్యమైన మంత్రి, ఉప ముఖ్యమంత్రి ముగ్గురు బయటకు వచ్చి వీళ్ళ పొదుపు మంత్రం ఏ రకంగా ఉండబోతుందని వాళ్లే స్వయంగా వెల్లడించాల్సిన అవసరం ఉందా లేదా?
ఇక్కడ వెల్లడిస్తారు సార్, పాటించరు కదా. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే మళ్ళీ ఫ్లైట్ ఎక్కితే కనపడదా మనకి? మనకు కనపడిద్ది కదా, కనపడ్డ వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే సార్, మనం చెబుతుంది పిచ్చి ప్రజలకి అనే స్థాయిలో. ఎందుకంటే వాళ్ళు అలా ఊహిస్తున్నారు. ఊహించకపోతే ఈ రోజు ఇంత ప్రెస్ మీటు, ఇంత పేపర్ ఎడిషన్స్, ఇంత భారీ ఎత్తున పొదుపు మంత్రాలు రాతే ఈ రోజు మళ్ళీ లోకేష్ గారు స్పెషల్ ఫ్లైట్లో వెళ్తే ఇంకా అంటే ముఖ్యమంత్రి గారి మీద గౌరవం ప్రజలకు అందరికి ఉందేమో, పాపం వాళ్ళకే ఉన్నట్లేదు, మంత్రులకి, వాళ్ళ పార్టీ క్యాడర్కి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చెప్పిన తరువాత లోకేష్ గారు తనయుడుగానో లేకపోతే ఒక మంత్రిగానో పాటించాల్సిన అవసరం ఉందా లేదా? అదే సార్, ఆయనే పాటించకపోతే ఎవరు పాటిస్తారు? అసలు ముందు చంద్రబాబు గారు పాటిస్తారా అది చెప్పండి. నేను ఒక పాయింట్ యాడ్ చేస్తా. ఏది దుబారా గురించి మాట్లాడుతున్నారు. యోగా డే ఎలా నడిచిందో గుర్తులేదా? అవును, యోగా డేలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు, లేనాళ్ళు, చనిపోయిన వాళ్ళు వాళ్ళకు కూడా సర్టిఫికెట్లు శాంక్షన్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు చెప్పి ఇప్పుడు దానివల్ల ఏం ఒరిగింది? కానీ యోగా టీచర్లేమో లోకేష్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి బాబు మాకు జాబులు ఇస్తా అన్న ఒకప్పుడు మాకు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఇదే 300 కోట్లు స్కూళ్ళల్లో యోగా టీచర్లను లేదు పీఈటీ మాస్టర్లను యోగా ట్రైనింగ్ ఇచ్చి పిల్లలకు నేర్పమంటే అది కదా లాంగ్ టర్మ్ ఉపయోగపడేది. ఒక రోజు ప్రచార ఆర్భాటం చేసేయటం, ఆ ఖర్చును తీసుకెళ్లి క్యాష్ చేసుకోవటం. సార్ ఇంకొక పాయింట్, పదే అందరూ ఏమంటారు, చంద్రబాబు గారు అప్పట్లో చెప్పారు ఏంటి, నేనుంటే కరోనా వచ్చేదా తమ్ముళ్ళు అనేవాళ్ళు కదా. ప్రజలేమనుకుంటున్నారు మార్కెట్లో, వస్తే వెళ్ళేదా, ఆయన ఉన్నప్పుడు వస్తే వెళ్ళేదా, మళ్ళీ రావటం అనేది సరే ఓకే. అంటే చంద్రబాబు గారేమో నేనుంటే కరోనా వచ్చేదా అంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, వస్తే వెళ్ళేదా మళ్ళీ. సో చెప్పటం చాలా ఈజీగా ఉంటుంది సార్. పొదుపు మంత్రం అంటున్నారు కదా సార్, వీళ్ళు పొదుపు మంత్రం తర్వాత ప్రజలందరికీ పొదుపు మంత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు కదా సార్. రేపు 29వ తారీఖున వాళ్ళ మహానాడు ఉంది సార్, దాన్ని పొదుపు మంత్రం పాటించమనండి సార్. 100 కోట్ల రూపాయలు డీజిల్ పెట్రోల్ ఖర్చు చేసి, ఏదైతే ప్రకృతి వనరుల్ని ఖర్చు చేసి ఇవి చేయకుండా కరోనా టైంలో ఏదైతే జూమ్ లో పెట్టారు కదా సార్ మహానాడు, అలా పెట్టి చూపించమనండి, మిగిలిపోద్ది కదా. థ్యాంక్ యూ సార్ శేఖర్ రెడ్డి గారు. ఇంద్రనీల్ గారు థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. రేగడి లక్ష్మణరావు గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి.